వెల్కమ్ టు ఇంగ్లీష్ 360 డిగ్రీస్ ఛానల్. నేను రామలింగేశ్వరరావుని. మనం ఇప్పటివరకు 20 వీడియోస్ కంప్లీట్ చేసాం. ప్రీవియస్ వీడియోలో మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే రూల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుంది, వావల్ సౌండ్ వస్తుందా, కాన్సనెంట్ సౌండ్ వస్తుందా, సింగులరా, ప్లూరలా, కౌంటబుల్లా, అన్కౌంటబుల్లా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ రూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అన్నాం. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ పెట్టచ్చా పెట్టకూడదా అన్నది చాలా సింపుల్గా తెలుస్తుంది అనమాట. అంటే ది డెఫినెట్ ఆర్టికల్ ది ఆర్ ద. ఈ ద అనే ఆర్టికల్ ప్లేస్ చేయొచ్చా ప్లేస్ చేయకూడదా అన్నది పెద్దగా రూల్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ వన్ థింగ్ బేస్ అయితే ఒక్క విషయం మీద మనం చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఒకే ఒక్క విషయం మనం పరిగణలోకి తీసుకోవాలి ఆర్టికల్ చేసేటప్పుడు. అదేంటంటే యూనిక్ అయి ఉండాలి. అంటే యూనిక్ అంటే ఒకటే ఒకటి ఉండాలి. ఈ సృష్టిలో కానీ లేదా మనం చెప్పుకున్న వాటిల్లో కానీ ఒకటే అనుకున్నట్లయితే మనం ఆర్టికల్ ముందు దా ప్లేస్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్ ఆర్టికల్. అంటే ఏంటంటే మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్స్ తీసుకుందాం లేదా సోలార్ ఫ్యామిలీ తీసుకుందాం. సోలార్ ఫ్యామిలీలో చూడండి, ఎర్త్ ఒకటే ఉంది కదా, మూన్ ఒకటే ఉంది, అలాగే సన్ ఒకటే ఉంది, మార్స్ ఒకటే ఉంది. అలాగే ఏవైనా సరే ప్లానెట్స్ ఒక్కొక్కటే ఉన్నాయి, ఇంకొకటి లేదు. ఒక సోలార్ ఫ్యామిలీ తీసుకున్నట్లయితే ఒక్కటి మాత్రమే ఉంది. అందువల్ల ఇది యూనిక్ అవుతుంది. యూనిక్ అంటే ఒకే ఒక్కటి, ఇంకా అలాంటిది ఇంకోటి లేదని అర్థం. ఓకే, ద ఎర్త్, ద మూన్, ద సన్, ద మార్స్, ఇలాగా చెప్పుకోవచ్చు మాట. అంటే సోలార్ ఫ్యామిలీలో ఒక్కొక్కటే ఉంది కాబట్టి యూనిక్ అయింది. అలాగే ద భగవద్గీత, ద బైబుల్, ద గురు గ్రంథ సాహిబ్, ద ఖురాన్, ఏంటంటే ఇందులో కాంటెంట్ ఒకటే. బహుశా ప్రపంచంలో కొన్ని వేలు లక్షల కోట్ల బైబిల్స్ ఉండొచ్చు, కానీ అన్ని బైబిల్లో కూడా యూనిక్ థింగే ఉంటుంది. అంటే ఏంటి, మార్పు అనేది లేదు, ఒక్కటే ఒక్కటి కాంటెంట్. అందులో ఉన్న కాంటెంట్ ఒకటే. భగవద్గీత తీసుకున్నాం, ఎక్కడైనా సరే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నట్టు చెప్తున్నట్టే ఉంది. ఎక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నట్టు లేదు కదా. అంటే ఇందులో ఉన్న కాంటెంట్ ఏవైతే ఉన్నాయో అవి యూనిక్ మాట, తిరిగిలేనివి. నెక్స్ట్ అలాగే రివర్స్, డెజర్ట్స్, అలాగే కొండలు, పర్వతాలు, ఇటువంటి అన్నిటికీ కూడా మనం ఆర్టికల్ దా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ద గంగా రివర్, గంగా రివర్ అనగానే ఆటోమేటిక్గా గంగా నదికే చెందుతుంది, వేరే దానికి చెందదు కదా. అలాగే గోదావరి, ద నర్మద, ద సింధు, ద కావేరి, ఇలా నదులకి. ద నయాగరా ఫాల్, ద అటకామా డెజర్ట్. సో ఇలాగా ఏవైతే ఉన్నాయో యూనిక్ థింగ్స్ అవి కూడా మనం ఆర్టికల్ దా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే రివర్స్, మౌంటైన్, డెజర్ట్స్, ఓషన్స్ చెప్పుకున్నాం కదా, దా ప్లేస్ చేయాలి. అలాగే వరల్డ్ వండర్స్ ఉన్నాయి చూడండి, 7 వరల్డ్ వండర్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రఖ్యాతమైన కట్టడాలు, ఇట్లాంటిది ఇంకోటి లేదు. ద బెర్లిన్ వాల్, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ద తాజ్ మహల్, ద గీజా పిరమిడ్స్, ఇవన్నీ కూడా యూనిక్ థింగ్స్ మాట. సృష్టిలో మరలా అటువంటివి ఇంకోటి లేవు, ఉన్నట్లయితే అవి డూప్లికేట్ లాగే కనపడతాయి. నెక్స్ట్ ఈ భూమి మీద డైరెక్షన్స్ చూద్దాం. ద ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఒక్కొక్కటే ఉన్నాయి కదా యూనిక్. ఇవి కూడా యూనికే. రెండు లేవు కదా, ఈస్ట్ 2 డైరెక్షన్లు ఉన్నాయా, లేవు. సో ఇవి కూడా మనం ఎప్పుడైతే ఈ డైరెక్షన్స్ వచ్చినాయో అప్పుడు కూడా దా అనే ఆర్టికల్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది దాని ముందు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రిడ్జ్ కి స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంది, అలాగే ఎండింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది. ఇటు నుంచి చూస్తే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇటు నుంచి చూస్తే ఇటు స్టార్టింగ్ పాయింట్, యూనిక్ కదా. సో మధ్యలో ఉన్నది మిడిల్ ఆఫ్ ది బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ యూనికే. రెండు సెంటర్ పాయింట్స్ ఉండవు, స్టార్టింగ్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ ఒకటి ఉంది, మిడిల్ కూడా ఒకటి ఉంటుంది. సో యూనిక్ కాబట్టి ఐఎమ్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఐఎమ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఐ మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఓకే, ఇలా చెప్పొచ్చు మాట. ఇన్ ద స్టార్టింగ్ పాయింట్, ఇన్ ద ఎండింగ్ పాయింట్. అందుకనే మూవీస్ చివరిలో చూడండి ది ఎండ్ అని వస్తుంది, అవునా. అంటే ఏంటి, కంప్లీట్, యూనిక్ మాట. అలాగే వరుస క్రమంలో ఉన్న అంకెలు ఏవైతే వస్తాయో, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th, 12th, 20th, 25th, ఇలాగా టీహెచ్ అంటే వరుస క్రమంలో వస్తాయి అంకెలు. వాటిని ఏంటంటే మనం
యూనిక్‌గా పరిగణలోకి తీసుకోవాలి. ఈ బిల్డింగ్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఉంటుందా? 2 ఉండవు కదా! ఒకటే ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్ దీన్నే సెకండ్ ఫ్లోర్ అంటారు. దీన్ని సెకండ్ ఫ్లోర్ అనం. అంటే సెకండ్ ఈ బిల్డింగ్ తీసుకున్నట్లయితే వీటిలో ఉన్న ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ ఈ ఫ్లోర్స్ వచ్చి కామన్‌గా ఒక్కొక్కటే ఉంటాయి. 2 ఉండవు. అంటే బిల్డింగ్‌కొచ్చి ఒకటి ఉంటాయి కాబట్టి ఇవి కూడా యూనిక్‌గా పరిగణలోకి తీసుకోవాలి. ఐ యామ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్. ఐ యామ్ ఇన్ ద సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే. ఇలాగా మనం వరుస క్రమంలో ఉన్న ఇంటిల గురించి చెప్పుకోవచ్చు. 2 అలయన్స్ కలయిక, కూటమి. కూటముల ముందు కూడా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి ద యుఎస్ఏ, యుఎస్ఏ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ యు అనేది ఆ కింద పలుకుతుందా, యు కింద పలుకుతుందా అని చూసుకోకండి. యునైటెడ్ ఆహ్, యు యు ఇలాగా అలయన్స్ గనక వచ్చింది అంటే అది కంపల్సరీ ఆర్టికల్ పెట్టాలి. అంటే ఒక చిన్న చిన్న ఇండివిడ్యువల్ థింగ్స్ అన్నీ కూడా ఒక గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఈ అమెరికా అన్నది అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు. అంటే ఇండివిడ్యువల్ ప్రావిన్సెస్ అంటే మన రాష్ట్రాలు లాంటివన్నీ కలిసి ఒక పెద్ద దేశంగా అవి ఏర్పడ్డాయి. సో, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటది. మరి ఇండియాకి ఒకటే రాజ్యాంగం ఉంటది. ఎందుకంటే మనది విశాలమైన భారతదేశం విశాలమైనది. పెద్దది. చిన్న చిన్నవి కలిసి మనది ఒక రాజ్యం కింద ఏర్పడలేదు. మనం రూలింగ్ కోసము స్టేట్స్ కింద విభజించడం జరిగింది. ఓకే. కానీ అమెరికా విషయంకొచ్చేసరికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటది. అంటే ఇండివిడ్యువల్‌గా ఉన్న ప్రావిన్సెస్ అన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పడ్డాయి. పెద్ద దేశంగా ఏర్పడ్డాయి. సో, ద యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ కలయిక అలయన్స్. అలాగే ద యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ద యూకే ద యునైటెడ్ కింగ్డమ్. ద యునైటెడ్ నేషన్స్, ద యూనిసెఫ్, ద సార్క్ ఇవన్నీ కూడా ఆర్టికల్ ప్లేస్ చేయాలి. మరి మీకు ఎగ్జామ్‌లో వస్తది. ఇండియా ఈజ్ ఇండియా ఈజ్ ఏ సార్క్ కంట్రీ అనాలి. ఇండియా ఈజ్ ఏ సార్క్ కంట్రీ. ఇక్కడ సార్క్ గురించి చెప్పట్లేదు. ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇండియా ఒక సార్క్ సభ్యత్వం గల దేశం అని చెప్పుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్‌లో డైరెక్ట్ క్లాస్‌లో ప్రాక్టీస్ చేసుకుందాం. అలాగే మీకు ఈ వీడియోస్‌తో పాటు బీఫార్మ్స్ దగ్గర నుంచి మళ్ళీ ప్రాక్టీస్‌కి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకే. నెక్స్ట్ ఏ క్లాస్ ఆఫ్ గ్రూప్ అంటే ఒకే జాతికి చెందినవి, ఒకే వర్గానికి చెందినవి అన్నీ కూడా మనం ఈ సింగులర్‌గా తీసుకున్నట్లయితే ఆర్టికల్ పెట్టొచ్చు. అంటే వాటిలన్నిట్లికి చెందుతదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రీ ఈజ్ ఎ యూజ్‌ఫుల్ థింగ్. ద ట్రీ అన్నాం. అంటే మీ దొడ్లో ఉన్నదో, మా పెరట్లో ఉన్నదో కాదు కదా! ట్రీ అంటే మొత్తం ఒక ట్రీ సింగులర్‌గా చెప్పి, మొత్తం ప్రపంచంలో ఉన్న చెట్లన్నిట్లికి చెందేటట్టు మాట్లాడాం. ఇటువంటి సందర్భాల్లో మనం ఆర్టికల్ ప్లేస్ చేయాలి. అంటే ఒకటిగా తీసుకున్నప్పుడు అది మొత్తం అన్నిటిని ఇండికేట్ చేస్తుంది. అన్ని ప్రపంచంలో ఉన్నాయి లేదా ఒక గ్రూప్‌లో ఉన్నవ అన్నిట్లికి వర్తింపజేస్తుందన్నమాట. దానికి చెప్పిన ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో ఓకే. చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లారిటీ వస్తుంది. ద రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. ద రిచ్ అన్నాం. అంటే ధనవంతుడు. ఇక్కడ సింగులరా? కాదు. ప్రపంచంలో ఉన్న ధనవంతులు వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేరు. ఎందువల్ల? డబ్బుతో కొనలేనివి, డబ్బుతో ఆపలేని కొన్ని ప్రమాదాలు ఇవి జరిగినప్పుడు బాధ ఎవరికన్నా కలుగుతుంది. ఓకే. ఎల్లవేళలా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ద పూర్ హేట్ ద రిచ్. ఇక్కడ చూడండి ది రిచ్ అన్నాం. ఒక వర్గంకి చెందిన మనుషుల గురించి మనం చెప్పడం జరిగింది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. నిజంగా పూర్ పీపుల్ అందరూ రిచ్ పీపుల్‌ని హేట్ చేస్తారని కాదు. ఓకే. ద కౌ ఈజ్ ఎ సాక్రిడ్ యానిమల్ ఫర్ ద హిందూస్. చూడండి ది కౌ ఈజ్ ఏ సాక్రిడ్ యానిమల్ ఫర్ ద హిందూస్. హిందూ పీపుల్‌కి ఆవు అనేది ఒక పవిత్రమైన జంతువు. సో, ఇక్కడ ఒక ఆవేనా? మిగతా ఆవులు కాదా? ఏ ఆవైనా పవిత్రమైనదే కదా! అంటే ఆవు అనేది ప్రపంచంలో చెందిన ఆవులన్నిట్లికి సంబంధిస్తుందన్నమాట. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అన్ని ఆవులకి చెందుతది కాబట్టి కౌస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇలా చెప్పుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ద ట్రీ ఈజ్ ఏ యూజ్‌ఫుల్ థింగ్ ఆన్ ద ఎర్త్. ద ట్రీ ఈజ్ ఏ యూజ్‌ఫుల్ థింగ్ ఆన్ ద ఎర్త్. చూడండి ఇక్కడ ద ట్రీ అన్నాం. ద ట్రీ అన్నప్పుడు
ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఒక ట్రీయే కాదు కదా! అన్ని చెట్ల గురించి మనం చెప్తున్నాం. భూమి మీద చెట్టు అనేది చాలా ఉపయోగకరమైనది. అది లేకపోతే జీవికి మనుగడ అనేదే ఉండదు. ఏ జీవి కూడా బ్రతికుంటలేదు. సో, ఇక్కడ ఈ ట్రీ అన్నదానికి చూడండి పెట్టాం. ఎందుకంటే ట్రీ అనేది ప్రపంచంలోని చెట్లన్నిటికీ చెందుతుంది. అలాగే ఆన్ ద ఎర్త్, ఎర్త్ వాడాం. అంటే ఎర్త్ అనేది ఏంటి? యూనిక్ కాబట్టి వాడాం. ద ట్రీ ఈస్ ద మోస్ట్ యూజ్ఫుల్ థింగ్ ఆన్ ద ఎర్త్. ఇది కూడా సేమ్. ద ట్రీ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్. చూడండి ట్రీ అన్నాం ఇక్కడ ద మోస్ట్ యూజ్ఫుల్ అన్నాం. సూపర్లేటివ్ డిగ్రీ ముందు వాడాలి. మనం ఇంకా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అవి చెప్పుకోలేదు. చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ కూడా వాడాం. సో అనేది ఏమీ లేదు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనిక్ థింగ్ ఒకే ఒకటి ఉంది అన్న విషయంలో మనం వాడాలి. ఇంకేంటి? దిస్ ఈస్ ద పెన్ విచ్ యూ లాస్ట్ ఎస్టర్డే. దిస్ ఈస్ ద పెన్ విచ్ యూ లాస్ట్ ఎస్టర్డే. ఈ పెన్నే నువ్వు నిన్న పోగొట్టుకున్నావు కదా, ఇదే పెన్ను. సో ఇక్కడ చూడండి, నిన్న పోగొట్టుకున్న పెన్ను, ఇప్పుడు చెప్తున్న పెన్ను రెండు ఒక్కటే. ఒకదానికి చెందింది కాబట్టి ఆ పెన్ గురించే కాబట్టి వాడాలి. ఓకేనా? నెక్స్ట్ లుక్ ఇన్ టు ద బ్యాగ్ ఫర్ యువర్ బుక్స్. లుక్ ఇన్ టు ద బ్యాగ్ ఫర్ యువర్ బుక్స్. నీ పుస్తకాల గురించి బ్యాగ్లో చూసుకో, బ్యాగ్లో ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ? స్పీకర్ చెప్పినటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో లిజనర్కి ఆ బ్యాగ్ గురించి తెలుసు. అంటే లిజనర్కి, వినేవాడికి, చెప్పేవాడికి కామన్గా తెలుసున్నది బ్యాగ్ ఉందన్నమాట. ఇది కూడా యూనిక్కే. ఇద్దరు విషయంలోనూ చెప్పుకునే దాని గురించే కదా. సో ఆటోమేటిక్గా అప్పుడు కూడా యూనిక్ అవుతుంది. దాన్ని మనం అనే ఆర్టికల్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ హీ ఈస్ ద డాక్టర్ హూ లివ్స్ నెక్స్ట్ టు అస్. మా పొరుగింట్లో ఉంటున్న ఆయన ఈయనే. ఎవరైతే నివసిస్తున్నారో ఆయన ఒక డాక్టర్. ఇప్పుడు నేను చెప్తున్న డాక్టరు, ఈ పొరుగింట్లో నివసిస్తున్న ఆయన ఇద్దరు ఒకళ్ళే. ఆయన గురించే చెప్తున్నాను. సో ఇదేమవుతుంది? ఆటోమేటిక్గా డెఫినెట్ ఆర్టికల్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఐ కెప్ట్ యువర్ కీస్ ఇన్ ద కప్బోర్డ్. చెప్పుకున్నాం కదా, నేను కప్బోర్డ్లో పెట్టాను అన్నాను. అమ్మ అంటది చూడండి, కీస్ ఎక్కడ పెట్టండి, కప్బోర్డ్లోనే పోయి చూసుకో అంటది. అంటే అమ్మ ఏ కప్బోర్డ్లో పెడుతుందో మీకు తెలుసు. అమ్మకు తెలిసిన కప్బోర్డు, చెప్పిన కప్బోర్డు, మీరు వెళ్ళాలనుకున్న కప్బోర్డు ఒకటే. సో వాడాం. క్లోజ్ ద డోర్. చూడండి ఇక్కడ క్లోజ్ ద డోర్ అంది. సబ్జెక్ట్ ఏది ఇక్కడ? అంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదో ఆ సందర్భంలో యు అన్నది గుర్తుపెట్టుకోవాలి. యు క్లోజ్ ద డోర్ అని అర్థం. సో ద డోర్ అంటే ఏ డోర్ ముయ్యమన్నారో విన్న వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి తెలుసు. సో యూనిక్ ఉపయోగించు. కొద్ది లాజిక్గా ఆలోచిస్తే ఆర్టికల్ ఈజీ మాట. నెక్స్ట్ ఫర్ డిఫరెంట్ పర్పస్. అలాగే ఇంకోటి ఇక్కడ చెప్పుకోవడం మర్చిపోయాం. ఇంకెప్పుడు వాడాలంటే టు ద ఎడిటర్, టు ద ప్రిన్సిపల్, టు ద క్లాస్ టీచర్ అని రాస్తాం. ఇప్పుడు కాలేజీకి ప్రిన్సిపల్ ఒకళ్ళే ఉంటారుగా, ఇద్దరు ముగ్గురు ఉండరుగా. అలాగే ఉంటే వైస్ ప్రిన్సిపల్ అవుతారు. అలాగే ఎడిటర్, న్యూస్ పేపర్కి ఒకే ఎడిటర్ ఉంటారు కదా. అలాగే టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళే ఉంటారుగా, ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. ఓకే. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా యూనికే. డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు ప్లేస్ చేయాలి? యూనిక్ అనుకున్నప్పుడు ప్లేస్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. కొన్ని గ్రూపులు కలిసి ఒకటిగా ఏర్పడ్డాయా? యూజ్ లేదా ఒకళ్ళ గురించి చెప్పి మొత్తం అందరికి వర్తింపజేసేటట్టు మనం చెప్తున్నామా? యూజ్ నెక్స్ట్ డైరెక్షన్స్ ఒకటే. పర్వతాలు ఇవి పేర్లు ఒకటే ఒకటి ఉంటాయి, రెండే ఉండవు. సో ఇలా యూనిక్ అనుకున్నప్పుడు అనేది వాడండి చాలు. ఈ ఒక్క చిన్న టెక్నిక్ సరిపోద్ది. మరి ఇంకేంటి డిఫరెంట్ పర్పస్ ఏంటి? ఇది ఒక్కటి చూద్దాం. ఇది కాస్త డిఫరెంట్. ఇక్కడ ప్రతి బిల్డింగ్‌కి ఒక ప్లేస్‌కి ఒక పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి. కాలేజీకి చదువుకోవడానికి. ఒకవేళ మరి జైలుకి ఎందుకు వెళ్తారు? లేదా పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్తారు? కంప్లెయింట్ ఇవ్వడానికి అవ్వచ్చు. లేదా ఖైదు చేయబడొచ్చు. అరెస్ట్ చేయబడొచ్చు. క్రైమ్‌కి సంబంధించింది. టెంపుల్‌కి ప్రార్థన చేసుకోవడానికి. చర్చ్‌కి గాని, టెంపుల్, నమాజ్ వాటెవర్ ఇట్ మే బి, మాస్క్, అది దేవుడికి పూజ చేసుకోవడానికి. సో హాస్పిటల్‌కి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. ఇలాగా ఒక్కొక్క ప్లేస్‌కి ఒక్కొక్క పర్పస్ ఉంటది. ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ మీద వెళ్లారు అంటే అప్పుడు ఆర్టికల్ ప్లేస్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నారనుకుందాం. స్కూలుకో, కాలేజీకో వెళ్తున్నారు.
చదువు నేర్చుకోవడానికే కదా! సో, ఏమని చెప్తారు? ఐయామ్ గోయింగ్ టు స్కూల్, ఐయామ్ గోయింగ్ టు కాలేజ్ అంటారు. పెట్టకూడదు. ఎందువల్ల? మీరు వెళ్తున్నారంటే కాలేజ్‌కి చదువుకుంటున్నారు కాబట్టి. చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నారు. కాలేజ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? చదువుకోవడానికి వెళ్తున్నారు. అలాగే ఐయామ్ గోయింగ్ టు టెంపుల్. నేను టెంపుల్‌కి వెళ్తున్నా. ఐయామ్ గోయింగ్ టు చర్చ్. ఐయామ్ గోయింగ్ టు మాస్క్. ఇలా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేయర్ చేసుకోవడానికి. అలా కాకుండా ఐయామ్ గోయింగ్ టు లైబ్రరీ అన్నాను. లైబ్రరీకి దేనికి వెళ్తాం? చదువుకోవడానికి. సరే. అలా కాకుండా పర్పస్ వేరేవనుకోండి. ఆ పర్పస్ కాకపోతే అప్పుడు ఆర్టికల్ ప్లేస్ చేయాలి. ఆ బిల్డింగ్ ముందు, ఆ ప్లేస్ ముందు. రాజు వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ అన్ ఆఫీసర్. రాజు ఎందుకు వెళ్ళాడు ప్రిజన్‌కి, జైలుకి? తనకి శిక్ష పడిందా? కాదు. ఖైదీగా వెళ్ళాడు. ప్రిజన్ అంటే కేవలం శిక్ష పడినోళ్ళు వెళ్ళే ప్లేస్ అది. సో, కానీ ఇతను ఒక పోలీస్ ఆఫీసర్‌ని కలవడానికి వెళ్ళాడు. సో, అప్పుడు ప్రిజన్ ముందు పెట్టింది చూడండి. రాజు వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ అన్ ఆఫీసర్. ఓకే. నెక్స్ట్ ప్రియాస్ మదర్ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ ఎ వీక్. ప్రియా యొక్క తల్లి వారం రోజుల నుంచి జబ్బుపడి ఉంది, మంచం పట్టుంది. సో ప్రియా ఈజ్ ఇన్ ద హాస్పిటల్. చూడండి, ప్రియా ఎందుకుంది హాస్పిటల్లో? వాళ్ళ మదర్ కోసం ఉంది కానీ తిన ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు కదా, వాళ్ళ మదర్ చేయించుకుంటుంది. ప్రియా హాస్పిటల్లో ఉండడానికి ఏం చెప్తున్నాం? ప్రియా ఈజ్ ఇన్ ద హాస్పిటల్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కానీ రిపీటెడ్గా వస్తూ ఉండేది ఆర్టికల్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్. సో ఇది ఒకసారి రెఫర్ చేసుకోండి. ప్రియాస్ మదర్ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ ఎ వీక్. సో ప్రియా ఈజ్ ఇన్ ద హాస్పిటల్. ఇన్ హాస్పిటల్ అనకూడదు. అదే ప్రియాస్ మదర్ ఈజ్ ఇన్ హాస్పిటల్ అవుతుంది. ఆవిడ కదా ట్రీట్మెంట్ చేయించుకునేది. సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ ఇన్ ద చర్చ్. చూడండి, చర్చ్కి దేనికి వెళ్తాం? ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తాం. కానీ ఇక్కడ వేరే పని మీద వెళ్ళాను నేను. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ ఇన్ ద చర్చ్ అన్నాను. ఓకే. అంటే ప్రేయర్ చేసుకోవడానికి కాదు కదా, అక్కడ ఏదో పని చేస్తున్నాం. సో ఇన్ ద చర్చ్ వచ్చింది. పర్పస్ డిఫరెంట్ అయినప్పుడు మనం ఆర్టికల్ పెట్టాలి ఆ ప్లేస్ ముందు. ఓకే. ఐ కేమ్ టు ద లైబ్రరీ టు మీట్ ఏ ఫ్రెండ్. సాధారణంగా లైబ్రరీకి దేనికి వెళ్తాం? బుక్స్ రిఫర్ చేసుకోవడానికి, చదువుకోవడానికి వెళ్తాం. కానీ నేను లైబ్రరీకి ఎందుకు వెళ్ళాను? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. సో ఐ కేమ్ టు ద లైబ్రరీ టు మీట్ ఏ ఫ్రెండ్. ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్ టు రిసీవ్ మై ఫ్రెండ్. రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తాం? ఎక్కడైనా ప్రయాణం ఉన్నప్పుడు వెళ్తాం. కానీ ఇక్కడ నేను ఫ్రెండ్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా, నేను ప్రయాణం చేయడానికి కాదు. సో ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్ టు రిసీవ్ మై ఫ్రెండ్. సో ఇవి డెఫినెట్ ఆర్టికల్ ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. సో చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది డెఫినెట్ ఆర్టికల్. ఒక ఆర్డర్లో ప్రాక్టీస్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.